Hi viewers, welcome to Telugu Job Portal. Indian Institute of Information Technology, Design and Manufacturing, Kancheepuram, Chennai. ఆగస్టులో ఖాళీగా ఉన్న నాన్ టీచింగ్ ఉద్యోగులు భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అప్లికేషన్ ఫార్మాట్ ఆన్లైన్. డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ లింక్ ఇచ్చాను. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోండి. ముందుగా వేకెన్సీస్ ప్రజలకు నోటిఫికేషన్ ద్వారా టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్, జూనియర్ సూపరింటెండెంట్ లైబ్రరీ, జూనియర్ అసిస్టెంట్, జూనియర్ టెక్నీషియన్. ఇందులో కొన్ని వేకెన్సీస్కి ఎక్స్పీరియన్స్ అవసరమైన వేకెన్సీస్ అంటే ఫ్రెషర్ అప్లై చేసుకునే వేకెన్సీస్ కూడా ఉన్నాయి నోటిఫికేషన్లో. ముందుగా పే స్కేల్ 6 అంటే ఇక్కడ మీకు 35,000 నుంచి పే స్కేల్ అనేది స్టార్ట్ అవుతుంది. పే లెవెల్ 3 అంటే 21,700 నుంచి పే స్కేల్ అనేది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. పోస్ట్ నేమ్ వచ్చి జూనియర్ సూపరింటెండెంట్ లైబ్రరీ సంబంధించిన డిసిప్లిన్ ఒక వేకెన్సీ ఉంది. 32 వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. గ్రాడ్యుయేట్ ప్లస్ బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ పూర్తి చేసి ఉండాలి, లేదా లైబ్రరీ సైన్స్లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి, లేదా లైబ్రరీ సైన్స్లో డిప్లొమా పూర్తి చేసి 6 years ఎక్స్పీరియన్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఐటీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేకపోతే ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ 10 వేకెన్సీస్ ఉన్నాయి. 27 వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. డిగ్రీ పూర్తి చేసి కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. జూనియర్ టెక్నీషియన్ 17 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ డిప్లొమా సంబంధించిన కేటగిరీ ఉంటుంది, లేదా ఐటీఐ క్వాలిఫికేషన్. డిప్లొమా ఉంటే డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఐటీఐ క్వాలిఫికేషన్ అయ్యింటే కనుక 2 years ఎక్స్పీరియన్స్ అడిగారు. డిసిప్లిన్ వచ్చి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. కంప్యూటర్ ఇంజనీరింగ్ లేదా ఐటీలో డిప్లొమా పూర్తి చేసి ఉంటే డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ కంప్యూటర్స్లో ఏమన్నా ఐటీఐ పూర్తి చేసి 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే అప్పుడు కూడా అప్లై చేసుకోవచ్చు వీళ్ళు. మెకానికల్ ఇంజనీరింగ్, మెకానికల్ డిప్లొమా కానీ లేదా ఐటీఐ ఫిట్టర్ లేదా మెషినిస్ట్ కంప్లీట్ చేసి 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. డిజైన్, మెకానికల్ ఇంజనీరింగ్ డిప్లొమా పూర్తి చేసి ఫిట్టర్ లేదా మెషినిస్ట్లో 2 years ఉంటే కనుక ఎక్స్పీరియన్స్ ఈ డిజైన్ కేటగిరీకి అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఈసీఏలో డిప్లొమా పూర్తి చేసి ఉండాలి, లేదంటే ఆ రెలవెంట్ ఫీల్డ్లో ఐటీఐ పూర్తి చేసి ఇక్కడ మీరు 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫిజిక్స్ ఒక వేకెన్సీ ఉంది. బీఎస్సీ ఫిజిక్స్ పూర్తి చేసి ఉండాలి. మీకు గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం ఏజ్ రిలాక్షన్ కూడా అప్లై అవుతుంది. సెలక్షన్ ఏ విధంగా ఉంటుంది, ఇందులో సీరియల్ 1 పోస్ట్కి ఎక్స్పీరియన్స్ అవసరం. ఇక 2 నుంచి 5 వరకు చూసుకుంటే కనుక ముందుగా ఆన్లైన్లో వచ్చిన అప్లికేషన్ బేస్ చేసుకొని వాళ్ళకున్న ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ పూర్తి సమాచారం చెక్ చేసిన తర్వాత ముందు క్యాండిడేట్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. వాళ్ళకి స్క్రీనింగ్ టెస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది అనమాట. సో ఇందులో ఆర్గనైజేషన్ పెట్టే కట్ ఆఫ్ ఎవరైతే రీచ్ అవుతారో తర్వాత వాళ్ళకి రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. పోస్ట్ని బట్టి ట్రేడ్ టెస్ట్ కానీ, స్కిల్ టెస్ట్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఇవన్నీ ఉంటాయి. డీటెయిల్గా సిలబస్ కానీ ఫర్దర్గా ప్రాసెస్ ఎలా ఉంటుంది వెబ్సైట్లో వాళ్ళు ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేస్తారు. ప్రజెంట్ ఇందులో అయితే ఇవ్వలేదు. ఎవరైతే అప్లై చేస్తారో కొన్ని రోజులతో మీరు వెబ్సైట్ చెక్ చేస్తూ ఉండండి అప్డేట్స్ కోసం. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అవ్వచ్చు, లేదంటే ట్రేడ్ టెస్ట్ ఏది పెట్టినా మీరు వెంటనే రాసేలాగా రెడీగా ఉండండి. అప్లికేషన్ ఫీజు 500 rupees ఫీజు అయితే ఉంది. ఆల్ కేటగిరీ ఉమెన్, ఎస్సీ ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్, పీడబ్ల్యూబీడీ వీళ్ళకి అప్లికేషన్ ఫీజుని మినహాయింపు ఉంది. ఆన్లైన్ ద్వారా ఫీజు అనేది పే చేయాలి. ఇక్కడ 21 అని టైం ఇచ్చారు, కానీ తర్వాత టైం అనేది ఇంక్రీజ్ చేశారు. 31st July వరకు టైం అయితే ఉంది. మీకు నోటిఫికేషన్ పేజ్ నెంబర్ 7 నుంచి డాక్యుమెంట్ ఫార్మాట్స్ అయితే ఉంటాయి. ఇవన్నీ చూసుకుని డాక్యుమెంట్స్ వీటి ప్రకారం రెడీ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ డాక్యుమెంట్స్ మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఏమైతే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారో, మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అవ్వచ్చు, పీడబ్ల్యూబీడీ కానీ, ఎక్స్ సర్వీస్ మెన్ అవ్వచ్చు, ఎక్స్పీరియన్స్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ అవ్వచ్చు, అన్నీ కూడా మీ దగ్గర జిరాక్స్ కూడా మెయింటైన్ చేయండి. ఒరిజినల్ ఉండాలి. ఆన్లైన్ అప్లికేషన్ ఇచ్చే వివరాలు తగ్గట్టుగా ప్రూఫ్ అనేది మ్యాండేటరీ. డేట్ 31st July 5 PM వరకు ఇంక్రీజ్ చేయడం జరిగింది. సో ఎవరన్నా చివరి టైంలో ఇబ్బంది పడినా లేకపోతే ఇంకా ఈ నోటిఫికేషన్ తెలియని వారిని కూడా ఒకసారి చెక్ చేసుకుని ఆసక్తి ఉంటే అప్లై చేయండి. ముందుగా బేసిక్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, తర్వాత లాగిన్ని అప్లై చేయాలి. ఇక్కడ కాంటాక్ట్ అస్ అంటే ఆర్గనైజ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఇక్కడ బేసిక్ రిజిస్ట్రేషన్ అంటే మీ యొక్క ఈమెయిల్ ఐడి ఒక యూజర్ని మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఒక పాస్వర్డ్ మీరే సెట్ చేసుకోవాలి. ఇక్కడే పాస్వర్డ్ సంబంధించిన గైడ్లైన్స్ ఇచ్చారు, ఇవన్నీ ఫాలో అయ్యి రిజిస్ట్రేషన్ చేసుకోండి. తర్వాత మీరు లాగిన్ అయ్యి అప్లై చేయండి. ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోయినా ఫర్గట్ పాస్వర్డ్ తిరిగి మీరు రీసెట్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్, కాంచీపురం, చెన్నై సంబంధించిన నాన్ టీచింగ్ ఉద్యోగాల నోటిఫికేషన్ డీటెయిల్స్. ఆసక్తి ఉన్నవారు అప్లై చేయండి. మీ ఫ్రెండ్స్తో కూడా ఒక ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.